స్థానికంగా మీకున్నప్పుడు, దేశా గ్రామ సభకు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు అయితే ఊరేగింపులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, 1 ఆప్షన్ అమలు చేయాలి, లేదనుకుంటే తహసీల్దార్కి పిటిషన్ పెడతా ఉన్నారు. సోమవారం నాడు గ్రీవెన్స్ సెల్కి వచ్చేసి కలెక్టర్ గారికి, పిఓ గారికి ఇస్తారు, మీరు దరఖాస్తు ఇచ్చామంటారు, ఊరేగింపు చేసేటారు, మీరు హ్యాపీ. తెల్లారి పేపర్లో వస్తుంది 170 జిందాబాద్ అన్నారు, ఇంతమంది ఊరేగింపు ర్యాలీ, హ్యాపీగా ఉంటున్నారు. కానీ సమస్య పరిష్కారం అవుతుందా? ఇది నేను ఆలోచించాలని చెప్తున్నా. ఈ రోజున ఇప్పుడు కొండమొదలు ఉంది, కొండమొదలు అంతా ముంపు కలుగుతుందా లేదా? కొండమొదల కింద కొండమొదల పంచాయతీలో 12 హ్యాబిటేషన్స్ ఉన్నాయి, 12 శివారు గ్రామాలు ఉన్నాయి. ఈ శివారు గ్రామాలకు సంబంధించిన వాళ్ళకి పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసిత కుటుంబాలకి ఎక్కడ కాలనీ ఇచ్చారు? ఇందుకూరు పంచాయతీలు ఇచ్చారు. కొన్ని కుటుంబాలు ఎక్కడ ఇచ్చారు? గంగవరం మండలంలో ఇచ్చారు. చూడండి, ఒకే పంచాయతీలోని కొన్ని ఆదివాసీ కుటుంబాలకి దేవీపట్నం మండలంలోని పునరావాసం కాలనీలు కడితే, మరికొన్ని కుటుంబాలకి ఆ పంచాయతీలోని నేలదొల్లిపాడని చెప్పి సుమారు ఇప్పుడు ఈ కాలనీ ఎక్కడైతే కాలనీ, ఈ కాలనీకి 15-16 కిలోమీటర్ల దూరంలో వేరే మండలంలో గంగవరం మండలం ఇచ్చారు. విశాఖ సభలో ఎక్కడైనా అమలవడానికి అవకాశం ఉంటుందా? మీరు సంబంధాలు ఏదైతే ఆదివాసులకి కుటుంబ సంబంధాలు ఏమవుతున్నాయి? పోలవరం ప్రాజెక్టు విచ్ఛిన్నం చేసి కుటుంబాలు ఒక ఇక్కడో చోట అక్కడో చోట మండలాలకి సంబంధం లేకుండా ఉండే పరిస్థితి. సుమారు 360 చారిత్రక కట్టడాలు ఉన్నాయి మొత్తం గోదావరి తీరములో ముంపు ప్రాంతాలకు సంబంధించిన వరకు, అంటే ఏలేరుపాడు, కుప్పలు మొదలుకొని ఇటు దేవిపట్నం వరకు కూడా చూసినట్లయితే ఆదివాసులకు సంబంధించిన పవిత్రమైనటువంటి స్థలాలు ఏదైతే 360 కట్టడాలు ఉన్నాయి, చారిత్రక కట్టడాలు. ఎన్నో తరతరాల నుంచి మీకున్నటువంటి అస్తిత్వాన్ని నిలిపేటువంటి కట్టడాలు. మీకు సంపద, అది భూమికి సంపదే కాదు కదా, మీకు ఆదివాసీ ప్రాంతాల్లో అనేక సంపదలు ఉన్నాయి. ఆదివాసీ భూమి వనరులు ఒకటి, నీరు ఒకటి, అడవి ఒకటి. దీంతోపాటు మీ సంస్కృతికి సంబంధించినటువంటి సంపద కూడా ఉంది. ఈరోజు 360 కట్టడాలు ఏమవుతున్నాయి? గోదావరి పాలవుతున్నాయి. దీనికి మళ్ళీ వెలగట్టగలరా? ఎవరైనా నిర్మించగలరా? ఆ కట్టడాలు నిర్మించగలరా? కానీ మనం ఏమైనా అడుగుతున్నామా? ఇప్పుడు కోయితూరు ఉంది, కోయి భాష ఉంది. కోయి భాష ఏమవుతుంది? మనం ఎక్కడికి వస్తున్నాం? ఈ కొండ ప్రాంతాల నుంచి పునరావాసం అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోని ఏమవుతుంది? ఉంటుందా? కోయి భాషను కోల్పోతున్నాం, మనకు సంపదను కోల్పోతున్నాం, మనకు ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకి, ఈ కుటుంబాలు సమాజం, ఆదివాసీ సమాజం అంటేనే కుటుంబాలు, కొన్ని కుటుంబాలు కలిస్తే గ్రామం అంతా కలిసి సమాజం. ఆదివాసీ సమాజం అంటే మైదాన ప్రాంతాలాగా అపార్ట్మెంట్లో ఉండి